100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. అబ్బాయిలు అమ్మాయి ఫోన్ చేసి రమ్మనంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళకండి. ఎందుకంటే రీసెంట్గా ఒక కేసు తెర మీదకి రావడం జరిగింది. అదేంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నేను లవ్ చేస్తున్నాను, మన ఇద్దరం ప్రైవేట్గా కలుద్దాము అని చెప్పగానే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడము, ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టేసుకోవడము, అలా ఒక గత నెల నుంచి అలా కంటిన్యూ అవుతూ వస్తుంది. అయిన తర్వాత కొన్ని రోజుల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి అనేది చాలా క్షీణిస్తూ రావడం జరిగిన తర్వాత అంటే నీరసించిపోతున్నాడు, సరిగ్గా తినట్లేదు, కూర్చోవట్లేదు, తర్వాత తొందరగా స్వెట్ వస్తుంది, ఇకపోతే సన్నబడిపోతున్నాడు. ఏమవుతుంది అని చెప్పేసి తెలియక తల్లిదండ్రులు ఎందుకు నువ్వు ఇలా అవుతున్నావో ఒకసారి హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి ఆ పేరెంట్స్ ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం చేశాడు అని అంటే మొత్తం టెస్టులు చేశారు. చేసిన తర్వాత అన్ని టెస్టులలో నార్మల్ అనే వస్తుంది. చేయంగా అన్నీ చేస్తే ఆ అబ్బాయికి HIV అని చెప్పేసి తెలియగానే ఇమీడియట్గా షాక్ అయ్యారు. అదేంట్రా ఈ HIV ఏంది అంటే, నాకు వేరే ఒక అమ్మాయితోటి ఆల్రెడీ నేను లవ్లో ఉన్నాను, మేమిద్దరం ఫిజికల్గా గత కొన్ని నెలల నుంచి కూడా కలవడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పాడు. అయితే చెప్పిన తర్వాత ఇమీడియట్గా ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇవ్వగానే ఆ అమ్మాయి కోసం ఎంక్వైరీ చేస్తే ఈ అబ్బాయే కాదు, దాదాపుగా 25 మంది అబ్బాయిలతోటి ఆమె శారీరక రిలేషన్షిప్ పెట్టుకోవడం జరిగింది. ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టేసుకొని ఒక ఎయిడ్స్ పేషెంటు ఆవిడ ఒక 25 మంది అబ్బాయిలకి ఎయిడ్స్ని అంటించింది అంటే మామూలు విషయం కాదు. సో కకృతి బుద్ధికి పోతే అసలు జీవితమే లేకుండా పోయిన ఛాన్సెస్ ఉంటాయి. తల్లిదండ్రులు లబో దిబో అని మొత్తుకుంటే ఇంకేమొస్తుంది? ఇలాంటి కేసులలో మనం పెడదామన్నా కూడా ఆమె ఆల్రెడీ అంటే చీటింగ్ చేసింది కాబట్టి అదొకటి, తర్వాత విషయాన్ని దాచిపెట్టింది కాబట్టి దాని ప్రకారంగా సెక్షన్స్ పెట్టొచ్చేమో. కానీ అక్కడ ఆవిడ కూడా పేషెంటే కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు. చేసిన తర్వాత ఆమెకు ట్రీట్మెంట్ ప్రకారంగా కూడా చూస్తారు. కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. మీరు వెళ్ళేటప్పుడే ఒక పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తుంది, ఇలా చేస్తుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి రోగాలు ఉంటాయో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి మీరు దయచేసి ఎప్పుడైనా సరే ఎట్టి పరిస్థితుల్లో అన్నీ చూసుకున్న తర్వాతనే మీరు ఫిజికల్ రిలేషన్షిప్ అనేది పెట్టుకోండి. లేదు అంటే అనవసరంగా ఇలా HIV బారిన పడి జీవితాలను కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా తెలుసు కదా మీకు, HIVకి అసలు చికిత్సనే లేదు, అంత ఓన్లీ నివారణ ఒక్కటే మార్గం. ఇది తప్ప ఇప్పటివరకు అయితే దీనికి మందులు కనుక్కోలేదు. మందులు వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ సైంటిస్టులు దీని మీద వర్క్ చేస్తున్నప్పటికీ కూడా ఎలాంటి మెడిసిన్ అయితే రాలేదు. నేను ఇది వినగానే ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది ఇప్పుడు ఊరికేనే ఫ్రీగా వస్తున్నారు కదా అని చెప్పేసి అమ్మాయిలతోటి అబ్బాయిలతోటి చాలా ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టేసుకుంటారు. ఇది అబ్బాయిలకి అంటే అబ్బాయే మోసపోయాడని చెప్పేసి అమ్మాయి మోసం చేసిందని చెప్పను. ఎవరైనా మోసపోవచ్చు. ఇక్కడ అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి, జాగ్రత్త. ఒక పర్సన్తో మీరు కనుక ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది మనకు తెలియదు. కాబట్టి జాగ్రత్త పడండి. అంటే నేను ఇంకా ఈ విషయాన్ని చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. ఒకవేళ మీరు కకృతి బుద్ధితోటి కనుక ఖచ్చితంగా రిలేషన్షిప్ కావాలి అనుకుంటే మెడికల్ షాప్లో కొన్ని దొరుకుతాయి, అవి తెచ్చుకొని మీరు దాన్ని వాడండి. అంతేగాని ఇలా దయచేసి చేసి అనవసరంగా కుటుంబంలో ఒక మానసికంగా వాళ్ళకు ఒక ఇబ్బందిని క్రియేట్ చేయకండి. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు. అయ్యో ఇట్లా అవ్వన్నావు, ఇది చూస్తేనే మీ ఈ రోగం వచ్చింది, ఏం చేయాలి ఏంటిది, కన్న కొడుకు చేతికి వచ్చిన కొడుకు పోతున్నాడే అని చెప్పేసి ఆవేదన పడితే ఏం చేస్తారు? పోలీసులు అయితే ఆమెను రిమైండ్ చేశారు, తర్వాత నెక్స్ట్ అవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే ఇలాంటివి కూడా ఉన్నాయి కాబట్టి సొసైటీలో మీరు దయచేసి 5 నిమిషాల సుఖం, దాని గురించి మీ జీవితాలను నాశనం చేసుకోకండి. ఇది నేను ఎందుకు అంటే ఇదొక అవేర్నెస్ గురించి మాత్రమే. దీని కింద మీరు ఎలాంటి కామెంట్స్ అయినా పెట్టుకోండి, నాకు ప్రాబ్లం లేదు. కాకపోతే దయచేసి ఇప్పుడు సొసైటీలో మనం ఏది చూసుకున్నా కూడా బంధుత్వాలన్నీ కూడా ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ మీద మాత్రమే రన్ అవుతున్నాయి. మనుషుల్లో డబ్బులు కాదు, ఫస్ట్ ముందు రిలేషన్షిప్ తర్వాతనే డబ్బులు. మొత్తం సొసైటీ అంతా ఇలాగే తగలడి సచ్చింది. కాబట్టి దయచేసి మీరు జాగ్రత్త పడండి. లేకపోతే ఏ రోగం మిమ్మల్ని చుట్టుముడుతుందో తెలియదు. తర్వాత హాస్పిటల్ చుట్టూ, తర్వాత నెక్స్ట్ కేసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో జాగ్రత్త, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం.
మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు